తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. గత 2, 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఈ బొంబాయి సినీ నటి కాదంబరి జత్వానీకి సంబంధించిన ఒక సంఘటన కుదిపేస్తుంది. ఇప్పుడసల ఈ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ రాసలీలలు అవన్నీ బయటపడినాయి గానీ, అసలిప్పుడు మామూలుగా ఐపీఎస్‌లు ఏందంటే దే హావ్ టు బ్రోకర్ ద పీపుల్స్ ఎజెండా. దే హావ్ టు బ్రోకర్ ద పీపుల్స్ కావాల్సినవి వాళ్ళు బ్రోకర్ చేయాలి. అంటే బ్రోకర్ అనే పదాన్ని మనం పాజిటివ్‌గా వాడితే, ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులకి, వైసీపీ నాయకులకి లేదంటే కార్పొరేట్‌కి బ్రోకర్‌లుగా వ్యవహరించి మొత్తంగా కూడా అంటే ఇప్పటికే ఎంత అప్రతిష్ట పాలైందో వ్యవస్థని. అసలు దాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారో పాతాళానికి తీసుకెళ్ళిపోయారు. ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు పోతుల బాలకోటయ్య గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి ఎందుకంటే ఆయనే ఇప్పుడు ఈ అంశం మీద ఇప్పుడు కొన్ని పోలీస్ ఫిర్యాదులు ఇవ్వటము దీని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకోటయ్య గారు. నమస్తే సార్. ఇప్పుడు మనకు ఉత్తరాంధ్రలో బయలుదేరిందండి. ఇప్పుడు రాసలీలలు మనం కూడా డిస్కస్ చేసాము. ఈ ఆయన దువ్వాడ అయిపోయింది, అనంతబాబు అయిపోయింది, మధ్యలో విజయసాయి రెడ్డితో బిగిన్ అయింది యాక్చువల్గా ఇది. సరే ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ఘోరాలు మామూలుగా సెక్స్ స్కాండల్స్ అనేవి ఇక్కడికి వచ్చేదలకి ఇబ్రహీంపట్నం, విజయవాడకు వచ్చేదలకి అసలు అది చాలా పదుందేరి అసలు అది పయోముఖ విషకొమ్మం అంటారు కదా, అట్లా తయారైంది. దీని మీద ఇప్పుడు మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు ఈ బొంబాయి సినీ నటికి సంబంధించిన ఘటన మీద. అసలు ఏంటి, ఏం జరిగింది? దీంట్లో ఏదో 2 ప్యారలల్ స్టోరీలు నడుస్తున్నట్టున్నాయి. ఏది కరెక్ట్? ఇప్పటి వరకు వైసీపీ పరిపాలనలో కానీ గత 5 ఏళ్ల పరిపాలనలో కానీ మనం మాట్లాడిన చాలా శాంతి భద్రతలు లేని విషయం కానీ అరాచకాల గురించి కానీ ఇలాంటి దౌర్జన్యాల గురించి కానీ ఒక ఎత్తు. అదే కేవలం ఈ ఒక్క కేసే ఒక ఎత్తు అండి. అదే ఇది పోలీసులో ఉన్న హిడింబీలు చేసిన చర్య. మీరు హిడింబి అనే పదం విని ఉంటారు కదా. అవునండి. వాళ్ళు మనుషులే, అటవిక నాగరికులు. కాకపోతే మనం భోంచేస్తాం, వాళ్ళేమో మనుషుల మాంసాన్ని తింటారు. అదండి. జంతువుల మాంసాన్ని కూడా తినరండి, మనుషుల మాంసాన్ని తింటారు. కాలేయము, కిడ్నీ, మెదడు ఇలాంటి పదార్థాలను తీసి దాచుకొని మరి తింటారు. ఇది కూడా ఒక హిడింబి చర్య. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఐపీఎస్ లో ఉన్న 2-3 పోలీస్ అధికారులు ఈ చర్యకు పురికల్పడం. సాధారణంగా ఏ వైసీపీ నాయకుడో లేదంటే మరొక రాజకీయ పార్టీ నాయకుడో ఇలాంటి దుర్మార్గానికి పాల్పడితే వాళ్ళ సహజమైన లక్షణంగానో లేదా వాళ్ళ ప్రవృత్తిగానో వృత్తిగానో భావించవచ్చు. కానీ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ సర్వీస్ అండి ఫిబ్రవరి 2వ తారీఖున ఊరు కాని ఊరులో, రాష్ట్రం కాని రాష్ట్రంలో భాష రాని ఒక అమ్మాయిని బాంబే నుంచి కాదంబరి జత్వానీని ఇక్కడ నుంచి 4 పోలీసులు, ఇది కూడా మీరు వినండి, ఈ 4 పోలీసులు కూడా గుంటూరు జిల్లా నుంచి ఒక పోలీస్ ఆఫీసరు, కాకినాడ నుంచి ఒక పోలీస్ ఆఫీసరు, విజయవాడ అర్బన్ కి సంబంధం లేని అధికారులని కమిటీగా పెట్టి వీళ్ళని పంపించి ఆ అమ్మాయితో పాటు జత్వానీతో పాటు తల్లిని తండ్రిని 66 సంవత్సరాల తల్లి 70 సంవత్సరాల తండ్రిని తీసుకొని వచ్చి ఇబ్రహీంపట్నంలో దాదాపు VTPS క్వార్టర్స్ లో బంధించి కేసు పెట్టి జైలుకు పంపి వాళ్ళే బెయిల్ ఇచ్చి బయటికి తెప్పించి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని మిమ్మల్ని చంపుతామని చెప్పి, మరొక మాట కూడా ఇక్కడ అండర్లైన్ చేయండి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు ఇక్కడ, మీకెవరు దిక్కు అని వార్నింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళని పంపించారు సార్. ఇది ఒక ప్రేమ వ్యవహారం కేసు మాత్రమే కాదండి. ఇది ఖచ్చితంగా బాంబేకి చెందిన పారిశ్రామికవేత్త ముఖ్యమంత్రిని కలిసి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చిచ్చిన సందర్భంగా ఆయన ఏదో సమాచారం ఈయన చెవిన వేసి ఈయన సహాయ సహకారాలు ఆర్జించిన కారణంగానే ప్రధాన సలహాదారుడు సత్సల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్తో, మౌఖిక ఆదేశాలతో విజయవాడ సిపిగా పనిచేసిన క్రాంతి రాణా టాటా, అలాగే డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని ఆధ్వర్యంలో జరిగిన ఒక రౌడీ ఆపరేషన్ సార్ ఇది. కాబట్టి దీన్ని శోధించాలి. ఒక మాట చెప్తున్నాను సార్, మీరు ఒక మాట వినండి. ఇక్కడ పెట్టిన కేసు ఏంటో తెలుసండి, ఈ వైసీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు గారు, మాజీ కృష్ణా జిల్లా ఎక్స్ చైర్పర్సన్,
కుక్కల ఈయన నాగేశ్వర కొడుకు కొడుకు అండి, విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ నాగేశ్వర. కుక్కల నాగేశ్వర గారి కుమారుడు విద్యాసాగర్ పెట్టి కేసు ఏంటంటే, నన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నా పొలాన్ని రాయించుకుంది. ఇదండి కాదాంబరి జత్వాని మీద పెట్టిన వైసీపీ నాయకుడు పెట్టిన ఫిర్యాదు. అదండి. ఏమండి ఆ అమ్మాయికి ఒక వైసీపీ నాయకుడిని బెదిరించి పొలాన్ని రాసుకునే దమ్ము ఉందండి, అదేలేండి. రాసుకుంటుందండి. పైగా దీనికి సాక్ష్యంగా ఏం పెట్టారంటే 2018లో ఒక డాక్యుమెంట్ చూపించారు. ఈ డాక్యుమెంట్ లో 2020లో ముంబైలో కాదాంబరి కొనుగోలు చేసిన ఒక ప్లాట్ అడ్రస్ ఇచ్చారు. అదేండి. దీని స్టాంప్ పేపర్ కొన్నది కూడా 2023 సార్. అంటే దిస్ ఈజ్ ది ఓన్లీ సివిల్ కేస్, ది నాట్ రైట్ ఇన్ ఎనీ పోలీస్. ఈ కేసులో పోలీసులు కూడా ప్రమేయం లేదు. వీళ్ళిద్దరికి పరిచయం ఎట్లా ఏర్పడిందని ఇప్పుడు కేసులో ఫ్రేమ్ చేస్తున్నారండి. అంటే ఉందా పరిచయం, లేదా లేదంటే ఇప్పుడు వీళ్ళకి పరిచయం ఉంటే ఉండవచ్చు అండి. ఎందుకంటే అతగాడు కూడా బాంబేలో తిరుగుతున్నాడు, డబ్బులు ఉన్నాడు కాబట్టి ఏ సినిమా చేస్తానో ఏదో చేస్తానని చెప్పి పరిచయం ఉంటే ఉండవచ్చు, కాస్త కూస్తో ఆ పరిచయాలు ఉంటే ఉండవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి మీద బాంబేలో ఒక పారిశ్రామికవేత్త మీద పెట్టిన ఒక కేసు, అది బాంబేలో పెద్ద రచ్చ అవుతుంది. ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన కేసు మాఫీ చెయ్యాలి. ఆయన కేసు మాఫీ చేయాలంటే ఈ అమ్మాయిని సరెండర్ చేయాలి. ఈ అమ్మాయిని సరెండర్ చేయాలంటే ఇక్కడ ఈ విద్యాసాగర్ యొక్క పావుగా వాడుకొని వీడి చేత కంప్లైంట్ పెట్టించేసి మన పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇందులో ఒక మాట చెప్తాను, మనం ఆలోచిద్దాం. సత్యనారాయణ గారు, మీకు అన్నం అంతా ఉడికిందా లేదని తెలియటానికి ఒక మెతుకైతే ఎలా అయిందో అని పట్టుకుంటాం. ఈ కేసులో నిజంగా నిజాయితీ ఉంటే, ఆ అమ్మాయి నేరస్తురాలు అయితే, ఆ అమ్మాయి తీవ్రవాదుల్లాగా, కసబ్లాగో, లాడెన్లాగో దేశవ్యాప్తంగా ఏదో పెద్ద సాక్షి ఛానల్ చెప్పినట్టుగా ఆడొకడు ఏదో ఉన్నాడులేండి, కుక్క మురుగునికి మురుగుతూ ఉంటుంటే అక్కడ కూర్చొని ఖతర్నాక్ అంట, రాసలీలాలంట, వీడేదో చూసినట్టుగా అయ్యి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహజంగా ఏం చేస్తా, 100 గ్రాముల గంజాయిని పట్టుకుంటే పోలీసులు ఏం చేస్తారు, టోపీలు పెట్టుకొని ఉతికిన బట్టలు వేసుకొని మీడియా సమావేశం పెట్టి 100 గ్రాములు పట్టుకుని చెప్తారు. ఒక 100 గ్రాముల బంగారం పట్టుకుంటే ఏం చేస్తారని మీడియా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీడియా పరంగా ప్రజలకు చెప్తారు. అది కదా వాళ్ళ బాధ్యత. మరి ఇంత గొప్ప కేసులో ఈ అమ్మాయి ఇంత చేస్తే ప్రెస్ మీట్ పెట్టరా సత్యనారాయణ గారు? ఎందుకు పెట్టలా ప్రెస్ మీట్? ఇంకో మాట కూడా ఏంటంటే, ఇందులో కూడా సార్ చాలా అంశాలు లోతుకు పోయే కొద్దీ దొరుకుతాయండి. కేసు వ్యవహారం కూడా తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇది తాడేపల్లి మూలాల్లోకి వెళ్ళిపోయి దొరుకుతుందండి ఈ కేసు. రెండోది ఏంటంటే, ఈ అమ్మాయిని కూడా శారీరకంగా మానసికంగా హింసించడంతో పాటు లైంగికంగా కూడా దాడి చేసి ఉంటారని ఆరోపణ అండి. ఎందుకంటే ఈ అమ్మాయి భయపడుతుంది సార్. ఎప్పుడైతే మీడియా పరంగా ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొన్ని మీడియా ఛానల్స్ ఎప్పుడైతే ఆ అమ్మాయికి బాసటగా నిలిచారో, కూటమి ప్రభుత్వాన్ని కూడా నెగ్గదీశారో, ఈ అమ్మాయి కొంత ధైర్యం వచ్చి మాట్లాడుతుందండి. అసలు వైసీపీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మాట్లాడని చెప్పండి సార్. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కానీ, లేదా తెలంగాణలో కానీ, లేదంటే బాంబేలో కానీ రాజకీయ పార్టీలు ఉన్నాయిగా, వాళ్ళకి మహిళా సంఘాలు ఉన్నాయిగా, మహిళా నాయకులు ఉన్నారు కదా. మహిళా నాయకులు ఎక్కడన్నా రోడ్డుకు వచ్చిన దాఖలాలు మీరు చూస్తున్నారా? అంటే ఈ మధ్యలో వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారండి, అక్రమ సంబంధాలకు సంబంధించి మేము ఎవరో మాట్లాడమని చెప్పి. ఎందుకంటే నేను పోయినసారి ఏదో ఒక ఇష్యూ విషయంలో మాట్లాడితే వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారట. అంటే ఒక సంఘమేనా, అన్ని సంఘాలా? దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు తీర్మానాలు చేసినాయా? అక్రమ సంబంధాలకు సంబంధించిన ఇష్యూస్ మీద మేము చర్చల్లో పాల్గొము అని చెప్పారు నాకు సత్యనారాయణ గారు. ఆ ఒకళ్ళిద్దరు ఇష్టం అండి, అది వాళ్ళకి అక్రమ సంబంధాల మీద వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ ఇష్టం. అదే వాళ్ళే కాదుగా సంఘాలంటే. అంటే దువాడ ఇష్యూ అప్పుడు వచ్చింది. దువాడ ఇష్యూ అప్పుడు మీరు గమనించి ఉంటారు, మహిళా సంఘాల ఎవరు కూడా టీవీలోకి రాలేదు ఇంతకు ముందు ఇష్యూస్ వస్తే. సత్యనారాయణ గారు, ఈ రోజున మీరు కలకత్తాలో ట్రైనీ డాక్టర్ ఉదంతం చూడండి. ఎన్ని మహిళా సంఘాలు కొట్లాడుతున్నాయి కలకత్తాలో తప్ప. పౌర సమాజంలో ఎంత స్పందన వస్తుంది, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడటం తప్ప. ఇక్కడ ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యిందండి. ఇది ప్రేమ వ్యవహారం కాదు, ఇది మరొక వ్యవహారం కాదు, ఒక ఐపీఎస్ వ్యవహారం. ఒక కమిషనర్, ఒక పోలీసు కమిషనర్, ఒక డీసీపీ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఒక అమాయకురాల్ని తెచ్చి ఆడిన ఒక దుర్మార్గమైంది ఇది. పైగా సినిమా ఫీల్డ్ ఉందిగా సార్,
మనకే తెలుగు ఫీల్డ్ ఉంది కదా, ప్రేక్షకులే దేవుళ్ళు కదా, పెద్ద పెద్ద హీరోలు ఉండారు కదా సార్. ఒక ప్రకటన ఇవ్వటానికి, ఒక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి తోటి సినిమా నటి మీద జరిగిన ఈ అరాచకం మీద శోధించండి, న్యాయం చెయ్యండి అని మాట్లాడటానికి కూడా నోరు రాదండి. నేనేమి వాళ్ళనేమి రహదారుల మీదకి వచ్చేసి మాట్లాడమని అంటలా. సినిమా ఫీల్డ్ అంటే గౌరవపదం అయిందే కదా. హీరోలు ఎంతమంది హీరోలు లేరు? పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదండి ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించుకోవడానికి కారణం ఏంటి? ఆయన కూడా సాలిడారిటీ ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉన్నాడండి. ఆ గవర్నమెంట్ స్పందించింది. ఆ ప్రభుత్వం స్పందించబట్టే ఈ అమ్మాయికి భరోసా ఇచ్చి ముంబై నుంచి విజయవాడ రప్పిస్తున్నారు. మొన్న వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో పోలీసులు రహస్యంగా అమ్మాయిని ఎత్తుకొచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం బాధ్యత పడి పోలీసుల పహారా మధ్య రక్షణ ఇచ్చి గౌరవించి ప్రభుత్వ ఖర్చులతో ఆ అమ్మాయిని అమరావతి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కేసు దర్యాప్తు కోసం. నేను అనేది పవన్ కళ్యాణ్ గారు కాదండి. పవన్ కళ్యాణ్ హీఈస్ ఏ గవర్నమెంట్ సార్. నౌ హీఈస్ నాట్ ఏ సినీ యాక్టర్. ఇతను గవర్నమెంట్. నేను సినిమా యాక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అట్లా మాట్లాడకపోతే, సినిమా ప్రముఖులు కూడా ఖండించకపోతే, అంటే దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, అగ్ర హీరోలు కానీ ఖండించకపోతే మీకు ప్రభుత్వాల్లో చలనం ఎలా వస్తుంది? ఓ మాట ఏంటంటే సత్యనారాయణ గారు, అన్ని ప్రభుత్వాలే కూర్చొని చెయ్యవండి. ప్రజల నుంచి ఒక విజ్ఞప్తి ఉండాలి, ప్రజల నుంచి ఒక డిమాండ్ ఉండాలి, ప్రజల నుంచి ఒక బలమైన కోరిక ఉండాలి. అప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఈ రోజున మీలాంటి వాళ్ళు ఛానల్ పెట్టుకున్నా, నాలాంటి వాళ్ళు విశ్లేషకులుగా మాట్లాడినా మన ఇద్దరు బాధ్యత ఏంటి? ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ ఏదో ప్రేమ వ్యవహారమో ఇంకోటి అయితే ఇంత సందర్భం. ఇంకో మాట కూడా చెప్పాను సార్, ఈ ఇద్దరు పోలీస్ అధికారులు డిఐజీ క్వార్టర్స్ లో లేరు. ఇప్పుడు 3 రోజులుగా పరారు. వాళ్ళు అటెండెన్స్ చేసుకోవాలి అక్కడ కనిపించడంలా. ఇప్పుడు వాళ్ళు ఐపీఎస్లు కాకుండా క్రిమినల్స్ కింద మారిపోయారు కదండి. ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేశారు అంటే, ఒక అమ్మాయిని తీసుకొచ్చి 2 రోజులు కిడ్నాప్ చేశారు అంటే ఎవరిని సంతృప్తి పరచడానికి చేసి ఉంటారంటారు? ఎవరి సంతోషం కోసం చేసి ఉంటారంటారు? ఇంకెవరి సంతోషమే ఉంది? పాలకుల సంతోషం కోసమే చేసి ఉంటారు. దీనిలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ముడుపులు మారి ఉంటాయి. ఇద్దరు పోలీసు అధికారులకి, అది కాంతిరాణ టానాకు కానీ, విశాల గున్ని గారికి కానీ గుమ్మనంగా డబ్బులన్నీ ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ముట్టుంటాయి. క్యాషేగా సార్, కాదేది డబ్బు కనర్హం అన్నట్టుగా. ధనమే యజం జగత్. ఇప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు తీసుకురామని చెప్పేసి ఇప్పుడు తీసుకొస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పెట్టుబడులు అట్లా ఉంచి ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి సినీ నటులను ఎత్తుకురావడం అనేది మీరు ఎట్లా చెప్తారు? దాని మీద మీ వ్యాఖ్యానం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తప్పు జరగలేదు అని అంటే నేతి బేర్లో నెయ్యి ఉందని నమ్మటమే. మనం ఎన్నో తప్పులు చూసాం. అది ఆయనకు కూడా తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, సజ్జల గారికి తెలుసు. మీరు వాళ్ళు స్క్రిప్ట్ రాసి మరి కూడా ప్రతిపక్ష పార్టీలని వ్యక్తిగతంగా దూషణ పరంగా మాట్లాడిచ్చారంటేనే దాని అర్థం అది. ఇంకో మాట ఏంటంటే వాళ్ళు చేసేది చేయొచ్చండి. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసులు అంటే ఒక సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అమ్మాయిని కిలాడి అని, లక్కెడి అని, ఈ అమ్మాయిని ఏదో హైని ట్రాప్ చేసిందని, లేదా మన మాజీ మంత్రి పేరుని నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతుందంటే అసలు వీళ్ళు మనుషులేనా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలను ప్రేమించడం అంటే మలినాన్ని కూడా నెత్తికెత్తుకోవటమేనా? అంటే ఆ రాజకీయ పార్టీలో ఉండే పెంటనే, ఆ నూడి వీడియోని కూడా సపోర్ట్ చేయటమేనా? అంటే ప్రతిదాన్ని రాజకీయంగా చుట్టటమేనా సార్? సత్యనారాయణ గారు, మీరు పాత్రికేయం చేశారు, నేను పాత్రికేయం చేశాం, చాలా మంది ప్రభుత్వాలను చూసాం. ఇప్పుడు ఒక అమాయకురాల్ని రాష్ట్రానికి తెలియకుండా తెచ్చి కిరాయి హంతకులా తయారయ్యారండి కొంతమంది పాత్రికేయులు. ఇప్పుడు మెర్సనరీస్ అంటారు కదా, ఇప్పుడు మీడియా మెర్సనరీస్ తయారయ్యారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంత అనుభవం ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఐపీఎస్ లో వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ కి ఈ విషయంలో వాళ్ళు చెప్తే కూడా, సీఎం చెప్పినా సజ్జలు చెప్పినా, వాళ్ళకి ఆ పరిమితులు ఉంటాయి. మేము ఇంతవరకు చేయగలము, రూల్ ప్రకారం ఇంతవరకు అనేది కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పాలి. అంతేగాని వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళే కిడ్నాపులు చేశారు. అట్లాగే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మీడియా పేరుతోటి వీళ్ళు మీరు చెప్పే వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ పరిధిని దాటి, ఇప్పుడు మీడియా ఒక జర్నలిస్ట్ గా ఆయన పరిధి ఉంటుంది. ఓ పరిధి ఏంటి, నువ్వు ఒక ఆపద ఎవరికైనా వస్తే దాంట్లో నిజం ఏమైనా తెలిస్తే నువ్వు మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఈవెన్ ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళని కూడా మనం
వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సామాజికంగా జర్నలిస్ట్ ఎట్ట చూస్తాం, వాళ్ళ పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు దీంట్లోకి వచ్చారు అనేది ఒక పాజిటివ్ గా చూస్తాం. ఇప్పుడు ఈవెన్ ప్రాస్టిట్యూట్ రేప్ చేసినంత వలన ఇప్పుడు అది కేసు కట్టలేమనలేం కదా. ఇప్పుడు ఏమో పోనీ వాళ్ళు చెప్పినట్టు ఆమె ఏ రకమైన ఆరోపణలు చేసిన కరెక్ట్ అయినా సరే, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కిడ్నాప్ చేయటం దాన్ని ఎట్లా సమర్థిస్తారండి మన ఘనమైన పాత్రికేయులు? ఇప్పుడు అదే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో వ్యభిచారం చూసాంలే కానీ పాత్రికేయంలో వ్యభిచారం నేను చూడలేదండి. అంటే అది పరాకాష్ఠకు చేరిందండి, చూడపడడం ఏందండి. వీళ్ళు పాత్రికేయ వ్యభిచారం చేస్తున్నారు మరీ దారుణంగా. ఎందుకంటే ఏదో ఒక ఛానల్ పెట్టుకొని, ఏమంటే నిన్న చూశానండి అది, అసలు ఆ అమ్మాయి యొక్క అర్ధనగ్నంగా ఉన్న బొమ్మలను చూపిస్తూ ఆ అమ్మాయికి వీళ్ళు దేశవ్యాప్తంగా అసలు కూర్చొని ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని ఆ అమ్మాయికి కితాబులు ఇచ్చేస్తున్నారండి, కేసులు గట్టలు అని చెప్పేసానని. ఎవడిచ్చాడండి ఆ రైటు? ఈ రోజున ప్రభుత్వం అటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. ఇప్పుడు కుక్కల్లాగా నక్కల్లాగా నేషనల్ మహిళా కమిషన్ ఉంది కదా, వాళ్ళు కానీ ఇప్పుడు స్టేట్ లో మరి మహిళా కమిషన్ ఏమైందో నాకు తెలియదు, వాళ్ళు సుయోమోటోగా తీసుకోవాలి కదా. తీసుకోవాలండి. ఇప్పుడు స్టేట్ లో ఉన్న మహిళా కమిషన్ స్పందించాలి, జాతీయ స్థాయిలో ఉన్న మహిళా కమిషన్ స్పందించాలి. చేష్టలుడికి ఇటువంటి బరి తెగింపుగానంతా రోడ్డు మీద వేస్తే ఏముంటుందండి? దీని మూలాన్ని ఏమవుతుందండి? సమాజమే కలుషితం అవుతుంది. ఈ రోజున ఆ అమ్మాయి అమాయకురాలను తెచ్చేసి ఒక పోలీస్ అధికారులుగా బాధ్యత మరి చర్యలు తీసుకున్నారని చెప్పి మనం మాట్లాడుతుంటే, ఆ అమ్మాయి పెద్ద కిరాతకురాలు కత్తెరనాకు అని చెప్పి వాడు మాట్లాడుతుంటే ఏది వాస్తవమో ప్రజలకు ఎలా తెలుస్తుందండి ఒక ప్రభుత్వ అండతో? కాబట్టి దీన్ని శోధించి ఒక ల్యాండ్ మార్క్ తీర్పు రావాలండి ఈ కేసు విషయంలో. నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతుంది, ఈ కాదంబరి కేసు విషయాన్ని విచారించి ఇందులో ఉన్న అందరినీ కూడా చర్యలు తీసుకొని, లేదా వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసి వీళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపించేసి ఒక ల్యాండ్ మార్క్ తీర్పు. అంటే భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గానికి పాల్పడితే ఎంతటి ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా కూడా మేము ఉపేక్షించబోమని ఒక తీర్పు రాగలగాలండి. అది సందేశం కావాలి రాష్ట్రానికి. తోటి 28 రాష్ట్రాలు కూడా ఆ వైపు చూడాలండి. మహా దుర్మార్గం సార్. దీని గురించి ఎంత చెప్పినా కూడా, నాకు తెలిసి అమ్మాయి యొక్క నగ్నంగా అమ్మాయి వీడియోలు తీశారంటండి. ఆ వీడియోలు నువ్వు గనక అంగీకరించకపోతే, నువ్వు గనక కేసులు విత్డ్రా చేసుకోకపోతే ఆ వీడియోలు మీకు బయటికి పెడతామని చెప్పారండి. ఆ అమ్మాయి మీద భౌతికంగా దాడి చేశారంటండి. నేనైతే లైంగిక దాడి కూడా జరిగి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అమ్మాయి భయపడుతుందండి ఇప్పటికి కూడా. ఇప్పుడు ఆడకూతురు అన్ని విషయాలు చెప్పలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కానీ ఆ గట్టి భరోసా ఇవ్వగలిగితేనే ఆ అమ్మాయి చెప్పగలుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ బాంబే మాఫియా కూడా ఉంటుంది. ఇప్పుడు సజ్జన్ జిందాల్ అనే ఆయన బాంబేలో ఉండే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి, ఇప్పుడు బహుశా నేను అనుకోవటం అక్కడ ఆమె కూడా కేసు విత్డ్రా చేసుకుని కేసు హాజరు కాలేదని కేసు క్లోజ్ చేశారంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ బాంబే మాఫియా నుంచి ఆమెకి రక్షణ కల్పించాలి, ఇక్కడ ఏపీలో నుంచి కూడా రక్షణ కల్పించాలి. మీకు సత్యన గారు, ఈ అమ్మాయిని యొక్క ఫోన్లను సీజ్ చేశారు, ల్యాప్టాప్లను సీజ్ చేశారు, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు, పేమెంట్లను సీజ్ చేశారు, అమ్మని తెచ్చారు, నాన్న తెచ్చారు, ఏ బంధువులకి సమాచారం ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా సినిమాలో చూపిస్తారు, చూసారు సార్, రౌడీలు ఎత్తుకుపోతారే. ఏ కూరగాయలకో పోతుంటే ఆడకూతురు ఆ మార్కెట్ నుంచి ఎత్తుకుపోయినట్టుగా నోరు మూసి ఎత్తుకుపోతారే, అలా ఎత్తుకొచ్చారు. తద్వారా ఏమైందంటే ఆ జిందాల్ మీద పెట్టిన కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఈమె దగ్గర ఉన్న ఈ ల్యాప్టాప్ ఫోనుల్లో కూడా ధ్వంసం చేశారంట. అవి 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 ఇవ్వలేకపోయిందామా వెళ్ళిన తర్వాత. పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈ అమ్మాయి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యన ఆమె దగ్గర జిందాల మీద పెట్టిన కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు సంబంధిత అధికారులకి న్యాయస్థానానికి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. వీళ్ళు 5వ తారీఖు ముందు 2వ తారీఖున యమని ఎత్తుకొచ్చారండి. ఎత్తుకొచ్చి దాదాపు 40 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉంచారండి. అది జైలుకి కానీ నిర్బంధం కానీ వెరచ 18 రోజులు ఏమి జైలు చేసినట్టుంది. 40 రోజులు ఉంచారు. అక్కడ కోర్టులు కానీ పోలీసులు కానీ ఏమి సమాచారం ఏమి ఇవ్వకపోవడంతో ఆమె అందుబాటులో లేదు, డోర్ లాక్ అని చెప్పి సమాచారం ఇచ్చి ఆ కేసును క్లోజ్ చేసుకున్నారు. మీకు ఇంకొక అసలైన విషయం చెప్తాను, ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద బాంబేలో కేసు పెట్టిందండి. నన్ను కిడ్నాప్ చేసి ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా కేసు పెట్టిందంట సార్. ఆ కేసు మీద కూడా చలనం లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఒక బాంబే సంస్థలో పోలీస్ ఆఫీసరు ఇక్కడ క్రాంతి రాణా టాటాకు ఒక మెసేజ్ పంపి
ఆ అమ్మాయి బతికుందా లేదా, ఆ అమ్మాయి ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది, సమాచారం చెప్పండి అని చెప్పి మెసేజ్ కూడా ఇచ్చాడు సార్. ఇది నేను ఏమంటానంటే సత్యనారాయణ గారు, ఇది తవ్వే కొద్దీ చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి ఇందులో. అదండి. చాలా పెద్ద కుంభకోణం, పెద్ద అమౌంటే మారిందండి. నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది ఏంటంటే, నేను నిన్న మొన్న కూడా ఒక ప్రధానమైన ఛానల్ డిబేట్ లో చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారు ఒక 30 రోజులు అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి అదండి. ఈ శాంతి భద్రతను పర్యవేక్షించండి. కేవలం 30 రోజులు మాకు వచ్చిన నష్టమేం లేదు. 30 రోజులు అదండి. అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మూలం నష్టమే ఉంది సత్యనారాయణ గారు. 5 ఏళ్లుగా ఉన్నాం. 5 ఏళ్లుగా మాకు అభివృద్ధి అంటూ ఏం లేదు కదా. కాబట్టి ఈ అవును. 30 రోజులుగా దీని మీద దృష్టి పెట్టి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి అరాచకాలు జరిగినాయి, ఎంతవరకు జరిగినాయి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది కూడా ఆరా తీస్తేనే ప్రక్షాళన అవుతుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ తోడేలని హిడింబేలని మళ్ళీ బాధ్యతలు ఇచ్చి మళ్ళీ డ్యూటీల్లో పెట్టుకుంటే ఇలాగనే ఉంటుందండి. తప్పనిసరిగా దీని అదండి. మీద నిష్పక్షపాతమైన విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్కు, తద్వారా దేశానికి మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా ఇదిరా ప్రభుత్వం, శభాష్, దిస్ ఇస్ ద గవర్నమెంట్, దిస్ ఈస్ ద చంద్రబాబు నాయుడు అనే ఒక ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా అలాంటి ఆశలతోనే తీర్పిచ్చారు సుబ్రహ్మణ్యం గారు. అదండి. ఎందుకంటే అవును. 164 అంటే సాదా సీదా విషయం కాదండి. ఇప్పుడు అదండి. తెలుగుదేశం పార్టీ యొక్క 40 ఏళ్ల చరిత్రలోనే ఎన్నడో కని విని ఎరుగని ఈ అపూర్వమైన విజయాన్ని ప్రజలకు కట్టబెట్టారంటే ప్రజలు ఏదో ఒక అపూర్వమైన న్యాయాన్ని ఆశిస్తున్నారని అర్థం. ఆ న్యాయం అదే. ఈ న్యాయం అనేదే నా భావన అండి. ఎందుకంటే ఆ ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తిగా తప్పనిసరిగా ఈ అమ్మాయికి భరోసా ఇవ్వాలి, కేసుని ఛేదించాలి సత్వరం సార్. ఇది కాలాతీతం కూడా పనికిరాదు. కాలాతీతం నేను ఇందాక ఒక ప్రధానమైన మహిళా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలకు కూడా చెప్పా. ఇప్పుడు వంగలపూడి అంతి గారు ఉన్నారు, హోంమంత్రిగా మహిళ గారు, ఆమె చూస్తారు, ఆమె పట్టించుకుంటారు, లేదంటే పలానోళ్ళు పట్టించుకుంటారు. ఈ కితాబులు ఆపు చేసి మాటల కోటలు కాదు, ఏదైనా చేతల్లో ఉండరు. ఇప్పుడు ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ ఈనాడో అవును. చెప్పాడు గురజాడ అప్పారావు గారు. ఆ గట్టి మీద ఏదైనా తలపెట్టి ఒక ల్యాండ్ మార్క్ ఉత్తేజం ఇవ్వగలిగితేనే పరిష్కారం తప్ప ఎంతని వగుస్తాం సార్. 5 ఏళ్ళుగా మనం మాట్లాడుకుందే కదా. ఎన్ని కేసుల గురించి మాట్లాడుకోవాలా? ఇప్పటికి కూడా అదే. ఎన్నెన్ని కేసులు సార్. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కదా, సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కదా. వైసీపీ నాయకుల వీర విహారం జరుగుతూనే ఉంది, సమాజంలో సంఘటనలు జరుగుతున్నాయి. మరి వీటి మీద ఒక ఆస్వాదన ఇప్పుడు కావాలి కదా. మీరు మహిళా నాయకురాల గురించి ప్రస్తావించారు కాబట్టి నేను ఒక విషయం అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు జనసేనకి వీర మహిళలు ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశానికి మహిళా విభాగం చాలా రోజుల నుంచి ఉంది. మొన్నటి వరకు అనిత గారు ఉన్నారు, సరే ఆమె హోమ్ మినిస్టర్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరిలో ఒకళ్ళు వారసత్వం నాయకులు సెకండ్ క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకని మౌనం వహిస్తున్నారు దీని మీద? అంటే ఈ మౌనం వహించడం అనేది కూడా నిందితులకి వాళ్ళకి ఇప్పుడు బలం ఇచ్చినట్టు అవుతుంది కదా. నిజమే. ఎప్పుడైతే ఏ రాజకీయ పార్టీలో మహిళా సంఘాలు, అసలు రాజకీయ పార్టీలో మహిళా సంఘాలు అంటేనే చైతన్యవంతమైన మహిళా సంఘాలని అర్థం. సమాజం పట్ల, సంఘటనల పట్ల వాళ్ళకు ఒక బాధ్యత, బరువు, అవగాహన ఉంది అని అర్థం. వాళ్ళే సమాజంలో బయటికి రాకపోతే, అది తెలుగుదేశం కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇలాంటి మహిళలకు వాళ్ళు బయటకు వచ్చేసి అండని ఇవ్వకపోతే ఎవరిస్తారండి? ఖచ్చితంగా ఈ విషయం కూడా మహిళా స్రవంతులు బయటికి రావాలి, కాదంబరిని కలవాలి, ఆమెకి ధైర్యం చెప్పాలి సార్. ఒక ఆడమహిళగా ధైర్యం చెప్పాలి. కేవలం టీవీ డిబేట్లకు కూడా పరిమితం కాకూడదు. తప్పనిసరిగా ఒక ధర్నా కార్యక్రమం చెయ్యాలి, ఆమెకు అండనివ్వాలి. ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే దీంట్లో తప్పులు చేశారో వాళ్ళని కలవచ్చు, ఏమయ్యా మీరు చేశారా తప్పు, లేదంటే వాళ్ళకి నిరసన తెలపచ్చు, వాళ్ళతో మంచిగా కూడా మీరు నిజంగా మీ పాత్ర ఏంటి అని అడగొచ్చు. అంటే ఇట్లాంటి చొరవ తీసుకోవడం అనేది రాజకీయాల్లో పోయింది అసలు ఈ రోజుల్లో. అంటే నేనేమి మహిళా సంఘాలను తప్పు పట్టడంలే కానీ, ఈ ప్రధానంగా బాధ్యత పడాలిన మహిళా సంఘాలు కాదే కానీ మహిళా సంఘాల్లో ఉన్న ముఖ్యమైన నాయకులు అధినాయకుని సృష్టించే పనిలోనే ఉన్నారు తప్ప బాధ్యతలు నిర్వర్తించే పనిలో లేరండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ సంఘం ఉందంటే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఇప్పుడు ఇందాక మొదట్లో నేను ప్రస్తావించినట్టు ఇదేదో అక్రమ సంబంధాలు, ఆమె ఒక పతిత సినీ నటి, ఆమె ఆల్రెడీ చెడిపోయింది, ఆమె కేసులో మనం పోతే మన పాతివ్రత్యం కూడా దెబ్బతింటుందనే ధోరణిలో ఏమైనా మహిళా సంఘాలు పడ్డాయేమని నాకు డౌట్ వస్తుంది. దాని మీద మీరు ఏం చెప్తారు? అలాంటి అవగాహన కరెక్టా సత్యనారాయణ గారు? ఇప్పుడు కేసు పెట్టింది పోలీసుడు కాదండి. అది దాన్ని ఏమంటారంటే అవగాహన లేని మహిళా సంఘ నాయకురాలు అంటారు వాళ్ళని.
వాళ్ళు మహిళా సంఘాలకే పనికిరారు, రాజకీయాలకు పనికిరారు, సమాజానికి పనికిరారు నా దృష్టిలో కూడా. ఈ రోజున ఒక బాధ్యత కలిగిన సంఘాల నాయకులుగా ఉన్నామంటే మంచి చెడులు ఆలోచించేసి అందులో ప్రభుత్వం చేయాల్సిన ధర్మాన్ని చెప్పడమే మహిళా నాయకురాలు యొక్క బాధ్యత. అంతే తప్ప ఆమె పతిత, ఆమె మంచిది కాదు, మనం ఇందులో పోకూడదు, ఇదేంటి? ఆ మంచిదైతేనే చెడుదైతేనే. మీడియా పెద్దలు అదే చెప్పి మహిళా సంఘాల వాళ్ళు ఇదే మాట్లాడితే అసలు ఏంటి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరిని కాపాడాలి? అందుకనే నేనేమంటానంటేనండి, ఇప్పుడు సమాజం మారిపోయింది. వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత డబ్బు, వ్యక్తిగత ఆదాయము ఈ పరుగు పందెంలో పడిపోయారు. గతంలో ఒక సంఘటన జరిగితే ఆ రోజున రాష్ట్రం అంతా కూడా కోడై కూసేది. ఇప్పుడు మీరు తీసుకోండి, కారంచేడు, నీరుకొండ, పదిలికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చిల్లకల్లు, గౌతమొక్కల, గోకరాజుపల్లి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మా దళిత సమాజం కూడా రహదారుల మీదకి వచ్చేది. ఈ రోజున డాక్టర్ సుధాకరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, లేదా డాక్టర్ అచ్చెన్నో చనిపోతే కొద్ది మందిమే బయటకు వస్తున్నాం. ఎవరో మీలాంటి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో నాలాంటి వాళ్ళు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నాం. మాకు మీడియా అనేది లేదు తగలబడి. ఎవరో మీడియా వాళ్ళు మాట్లాడితేనే దళితులుగా మేము మాట్లాడతాం. ఇప్పుడు సమాజం అలా పరుగు పందెంలోకి అలా వెళ్ళిపోయింది. కానీ నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రభుత్వాలను రక్షించుకునే బాధ్యత ప్రజలకు ఇచ్చింది. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే, ఇటువంటి అధికారులు తప్పులు చేస్తే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తీసుకోవటానికి కనుక ఆ ప్రభుత్వాలకి మనస్కరించకపోతే, చేత రాకపోతే, చేతులు లేకపోతే మనలాంటి వాళ్ళము మహిళా సంఘాలు ఉద్యమించాలి. అసలు మహిళా సంఘాలు ఉద్యమించడానికి కూడా అవకాశం ఇవ్వకుండానే ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు నాయకులు ఇదే వైసీపీ పరిపాలనలో చవి చూసిన వాళ్ళు. వీళ్ళందరూ బాధితులే. బాలకోట ఒకడే బాధితుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితుడే. ఇక బాధితులకు చెప్పాల్సిన పని ఏముందండి? మా పోలీస్ ఆఫీసర్ల గురించి, వీళ్ళు ఐపీఎస్లు కాదు, జేపీఎస్లు అన్న సంగతి తెలుసు కదా, జగన్ సర్వీస్ పర్సన్స్ అని. తప్పనిసరిగా దీని మీద నేను అందుకని అంటాను సార్, ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు కాస్త దూరదృష్టి, నిష్ఠ కలిగిన ఒక నాయకుడు. ఇటువంటి వాటి మీద తక్షణం ఆయనే చేయగలగాలి, డిస్మిస్ చేయాలండి. మరి ఇండియన్ పోలీస్ సర్వీస్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి డిస్మిస్ చేసే రైట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేసిన సరే డిస్మిస్ చేయాలండి. అదే ల్యాండ్ మార్క్ కావాలి. డీజీపీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి రాశాడు, ఎందుకంటే వీళ్ళంతా ఐపీఎస్లు కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకోలేరు. ఎందుకంటే ఆయన డీజీ క్యాడర్ ఆయన ఉన్నాడు కదా దీంట్లో ఒక ఆయన ప్రభుత్వానికి రాశారు అని చెప్పేసి నేను కూడా వార్త చదివానండి. ఉన్నారు అంటే ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావాలి సార్, సోషల్ జడ్జిమెంట్ కావాలి, మహిళలకు ఒక భద్రత కలుగు చేయాలి. ఆ దిశగా అడుగులు పడుతాయని అనుకుంటున్నాను నేను. నాకైతే ఇప్పుడు దీని మీద పెద్ద సందేహం ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నిన్న 2 రోజుల నుంచి చూస్తున్నాను, కాదంబరిని తీసుకురావటం కానీ, ఆమె సెక్యూరిటీ పర్సన్స్ కానీ, ఆమె దగ్గర రిపోర్ట్ తీసుకోవటం కానీ, ఆమె కూడా కొంత ధైర్యంగా ఒక్కొక్కటిగా చెప్తుంది, ఒక్కొక్కటిగా బయట పెడుతుంది వీళ్ళు చేసిన అరాచకాలు. తప్పనిసరిగా ఆమె ధైర్యం కలుగు చేసి చెయ్యాలి. తప్పనిసరిగా మీరు అన్నట్టుగా అత్యంత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా నాయకులు కానీ, నాయకురాలు కానీ, మహిళా సంఘాలు కానీ, అది ఏ పార్టీ అయినా, సిపిఐ కానీ, సిపిఎం కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, తప్పనిసరిగా ఈ అమ్మాయిని కలవాలండి. నేను కూడా పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను, వర్షంగా ఉంది, ఏమని కలవాలి. మాకంటే మహిళలు కలవాలండి. కలిసి ఆ అమ్మాయికి ఒక మనోధైర్యం ఇవ్వాలి. మేము ఉన్నామని తోటి మహిళగా ధైర్యం ఇస్తే టీవీ స్టార్సే కనపడుతున్నారు. ఇది ఇప్పుడు ఏ పార్టీ తరఫున ఒక అడ్వకేట్ వచ్చినా, ఏ పార్టీ తరఫున ఒక మహిళా నాయకురాళ్ళు ఎవరు వచ్చినా సరే అంతా టీవీ స్టార్సే తప్ప గ్రౌండ్ లెవెల్లో పనిచేయటం మానేశారండి. వాళ్ళు టీవీలోనే పనిచేస్తున్నారు. కొద్దిగా బాధాకరమైన విషయం కూడా అదే సార్. ఇప్పుడు అమరావతి ఉద్యమం కూడా అన్ని వందల మంది మహిళలు పాదయాత్రలు చేస్తూ ఉంటుంటే, ఇప్పుడు మేము భూములు ఇచ్చామా ఉద్యమంలో రావడానికి, మేము పొలాలు ఇచ్చామా, అమరావతి వచ్చిందండి. వాళ్ళు గ్రౌండ్ లో పని చేయబట్టే వాళ్ళ దగ్గరికి మైకులు వెళ్ళి కానీ వాళ్ళు టీవీ స్టూడియోకి వచ్చింది తక్కువ. ఇప్పుడేమో స్టూడియోకి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు పొద్దున కూడా ఒక ప్రధానమైన పెద్ద సార్ మీకు మాట చెప్పానా, జస్ట్ ఇప్పటికి పొద్దు నుంచి బాలకోట గారు ఈ కాదంబరి విషయాన్ని వదలమాకండి, మీరు మాట్లాడాలి, మీరే మాట్లాడాలి, మీరు కలవాలి, మీరు అవసరం అని చెప్పేసి అని నాకు ఎంతోమంది పెద్ద వాళ్ళండి, తెలుగుదేశం పార్టీలో ఉండే పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, మహిళలు నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నాకు ధైర్యం ఇస్తున్నారు. వాళ్ళు భయపడమాకండి అనేది. కొంతమంది అయితే
ఈ ఇష్యూని ముందు హైలైట్ చేసింది కూడా మీరే కదా దీన్ని ఫస్ట్ అవును. ఇనిషియేషన్ ఆ, తీసుకున్నారు. కొంతమంది అయితే బాలకోట గారు వాళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్లో ఇప్పటికే నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసులు జోలికి పోతున్నావు, జాగ్రత్త అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక జాగ్రత్త అదే. ఏముందండి, ఇక బొడ్డుకు మసి రాసుకొని యుద్ధానికి దిగిన తర్వాత, ఇప్పుడు అంతే గాంధీవం కదా. పట్టిన తర్వాత ఇక అర్జునుడికి దొరికిందండి. యుద్ధానికి పోకముందే ఆలోచించాలి, యుద్ధంలో దిగిపోయాం కదా. అవును. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రైలు బండికే ఎదురైన వాళ్ళం, ఇక మాకేముంటుంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఏదైనా మంచి అదే. జరుగుతుంది, మంచి జరగాలి, కాదంబరికి న్యాయం జరగాలి, ఆ ఇచ్చే జడ్జిమెంట్ మాత్రం ల్యాండ్ మార్క్ కావాలనేది మాలాంటి వాళ్ళ భావన సార్. మేము దానికోసమే కొట్లాడుతున్నాం, దాన్నే ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాలకోట గారు ఈ అంశం మీద మీరు మాట్లాడినందుకు. నమస్తే అండి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.